అబ్బా తలకాయ పగిలిపోతుంది. శ్రీతన్, ఏంటమ్మా? ఆ టీవీ వాళ్ళని తగ్గించి పక్కింటి స్వీటీ ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి జెండు బామ్ తీసుకురారా. సరే అమ్మా. A few minutes later. అమ్మా, స్వీటీ అంటే పెద్ద కన్ఫ్యూజ్. జెండు బాంబు లేదని చెప్పింది. అవునరా, ఈ తలనొప్పిలో మర్చిపోయా, ఆమె పెద్ద కంజూసు. పోన్లే, పోయి ఎదురింటి షర్మిల ఆంటీ వాళ్ళ ఇంట్లో జెండు బామ్ తీసుకురాపో. సరే అమ్మా. అమ్మా, షర్మిల అంటే ఇంకా పెద్ద కన్ఫ్యూజ్. అవును రోయ్, కరెక్టే, ఆమె ఇంకా పెద్ద కంజూసు. పక్కింటి ఆమె లేదు, ఎదురింటి ఆమె లేదు. సర్లే, ఏం చేస్తాం, టీవీ పక్కన డ్రాలో మన జెండు బామ్ ఉంది, తీసుకురా. మన జెండు బామ్ ఉంది, తీసుకురా. శ్రీతన్, ఏంటమ్మా? ఆడుకుంది చాలు, పడుకో. ఓకే అమ్మా. అమ్మా, రేపు సండే కదా? అవును. నేను ఫుల్గా ఆడుకోవాలి. మార్నింగ్ తొందరగా లేపు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. 1 hour later. అమ్మా, మార్నింగ్ అయిందా? రేయ్, 10 అవుతుంది, పడుకో. 1 hour later. అమ్మా, మార్నింగ్ అయిందా? రే, ఇంకా 11 అవుతుందిరా, పడుకో. అమ్మా, మార్నింగ్ అయిందా? రేయ్, ఇంకా చీకటిగానే ఉందిరా. టాస్లెట్ వేసుకొని చూడమ్మా. టాస్లెట్ వేసుకొని చూడమ్మా. అమ్మా, ఏంట్రా? నేను ఎప్పటి నుంచి స్కూల్కి వెళ్ళను. ఎందుకు? మా మ్యామ్ అని అబద్ధం చెబుతుంది. మా మ్యామ్ అని అబద్ధం చెబుతుంది. అలా అనొద్దురా, టీచర్స్ ని పట్టుకొని. అయినా ఏమైంది? మొన్న 5 + 5 10 అని చెప్పింది. నిన్న 6 + 4 10 అని చెప్పింది. ఆ, ఈ రోజు 9 + 1 10 అని చెప్పింది. ఆ. ఒక మాట మీరు అన్నారు, అందుకే నేను స్కూల్కి వెళ్ళను. శ్రీతన్, ఫోన్ పక్కన పడే చదువుకో. 5 minutes అమ్మా. 1 hour later. శ్రీతన్, ఆడుకోవడం ఆపేసి వెళ్ళి చదువుకో. 5 minutes అమ్మా. 1 hour later. శ్రీతన్, అల్లరి ఆపేసి వెళ్ళి చదువుకో. 5 minutes అమ్మా. 1 hour later. ఏదో తేడాగా ఉందేంటి? చదువుకుంటావా, దెబ్బలు పడాలా? దెబ్బలు పడాలా? కైపులు ఎప్పని చెప్పన్నా, మూసి వస్తున్నాను చెప్పన్నా, ఆకలి వేస్తున్నాను చెప్పన్నా, నిద్ర వస్తున్నాను చెప్పన్నా. ఆలోచిస్తావేంట్రా, చెప్పు. అమ్మా, కైపులు ఎప్పి. అమ్మా, కైపులు ఎప్పి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎప్పుడు చూడు టీవీ, ఫోను, ఆటలు, ఇవేనా? చదువుకో. మా చిన్నప్పుడు మేము ఎంత బాగా చదువుకునే వాళ్ళమో తెలుసా? అమ్మా, నువ్వేం చదువుకున్నావు? బిఏ. చదువుకుందే తోలేటేసి, అది కూడా రివర్స్ లో చదివావు. అది కూడా రివర్స్ లో చదివావు. నీకన్నా నేనే బెస్ట్. నాకు A to Z దోసు. అమ్మా, నీకొక గుడ్ న్యూస్. ఏంట్రా? నేను నీ డబ్బులు సేవ్ చేశా. అర్థం కాలే. నేను ఎగ్జామ్ పాస్ అయితే నాకు సైకిల్ కొనిస్తున్నావు కదా? అవును. నువ్వు నాకు సైకిల్ కొని అవసరం లేదు. నీ డబ్బులన్నీ సేవ్ అయ్యాయి. అంటే ఫెయిల్ అయ్యావా? నిన్ను రే శ్రీతన్, శ్రీతన్, ఏంటమ్మా? ఆ ఫోన్ ఇటీరా. ఎందుకమ్మా? డాక్టర్ ఆంటీతో ఫోన్ మాట్లాడాలి. ఏమైందమ్మా? ఎందుకో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందిరా. అయితే ఊపిరి తీసుకురు బాపే అమ్మా. ఏంటి సార్ అది? అయితే ఊపిరి తీసుకురు బాపే అమ్మా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? శ్రీతన్, ఏంటమ్మా? ఈ 100 రూపీస్ తీసుకెళ్లి పక్కన షాప్ లో ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా. అలాగే నీకు ఇష్టమైన తెచ్చుకో. సరే అమ్మా. A few minutes later. అమ్మా,
ఎవర్రా ఈ అమ్మాయి? నువ్వే కదా ఇష్టమైంది తెచ్చుకోమన్నావు ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకురా, అలాగే నీకు ఇష్టమైంది తెచ్చుకో. అలాగే నీకు ఇష్టమైంది తెచ్చుకో. అమ్మ బాబాయ్